ఒకవేళ ఏమండి నీ చుట్టూ ఉన్నవారు అనవచ్చు, ఏమని తెలిసినా చెరసాల పడేశారండి. వాడికి దిక్కు లేదండి, వాడికి ఎవరు దిక్కు లేదండి, వాడిని పలకించేవారు కూడా లేరండి, వాడి పక్షంగా మాట్లాడేవాళ్ళు కూడా లేరండి, వాళ్ళ పక్షంగా ఉండగలిగేవారు కూడా ఎవరు లేరండి అని అనవచ్చు. అయితే దేవుడు అంటాడు, అది నీకు సురక్షితమైన ప్రాంతం, అది నీకు చెప్పండి భద్రం కలిగిన స్థలం, నువ్వు భద్రంగా ఉండగలిగే స్థలం అని అంటాడు దేవుడు. ప్రియమైన వాళ్ళారా, దాన్ని గుర్తిరుగుదుము గాక. హల్లెలూయా. వాళ్ళ పక్షంగా ఉండగలిగేవారు కూడా ఎవరు లేరండి అని అనవచ్చు. అయితే దేవుడు అంటాడు, అది నీకు సురక్షితమైన ప్రాంతం, అది నీకు చెప్పండి భద్రం కలిగిన స్థలం, నువ్వు భద్రంగా ఉండగలిగే స్థలం అని అంటాడు దేవుడు. ప్రియమైన వాళ్ళారా, దాన్ని గుర్తిరుగుదుము గాక. హల్లెలూయా. రెండో మాట చూద్దామా? 105వ కీర్తన 19వ చరణం. 105వ కీర్తన 19వ చరణం. అందరూ చదవండి గట్టిగా. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. మరణ చదువుదామా? అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను అనే ఆ మాటకి ప్రియమైన వాళ్ళరా అర్థం ఏంటంటే శుద్ధీకరించడం. ఇంకా ఇంకొక మాట కూడా మనం గమనించగలిగితే పరిశుభ్రపరచడం, శుద్ధీకరించడం, పరిశుభ్రపరచడం. ఆ మాట చూడండి, అతడు చెప్పినది నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. 66వ కీర్తన 10వ చరణం చూడండి. 66వ కీర్తన 10వ చరణం. అందరూ బిగ్గరగా అందరూ చదవండి. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. పరిశీలించి ఉన్నావు, పరిశోధించి ఉన్నావు. ఎందుకు పరిశోధన చేశావు, ఎందుకు పరిశోధించావంటే అక్కడ చూడండి, వెండిని నిర్మలము చేయు రీతిగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశోధించుట అంటే ప్రియమైన వాళ్ళరా నిర్మలులుగా మార్చడం, శుద్ధీకరించడం, పరిశుభ్రపరచడం, పరిశుభ్రమైన పరిస్థితులకి తీసుకొని రావడం అనే అర్థం ఆ మాటకి ప్రియమైన వాళ్ళరా. మనం గమనించండి, మనం అందరం కోరుకునేది తెలిసిన ప్రతి మనిషి లోకంలో నాడియాడుతూ బ్రతుకుతున్న ప్రతి మనిషి కోరుకునేదైనా అనుకునేది తెలిసిన నేను ఇప్పుడు అనుకున్నాను, ఇప్పుడు జరిగిపోవాలా. అవునా కదా? ఇప్పుడు అనుకున్నాను, జరిగిపోవాలా. నేను ఒకటి అనుకున్నాను, అది జరిగిపోవాలా. నేను ఒకటి అనుకున్నాను, అది జరిగిపోవాలన్న ఆ తపన ఉంటుంది ప్రియమైన వల్ల. ఒకవేళ ఒక 5 రోజులు, ఒక 10 రోజులు, 20 రోజులు లేట్ అయితే దాన్ని గురించి ఎంత మదనపడిపోతూ ఉంటారో. వెంటనే జరిగిపోవాలి, ఏదైనా సరే వెంటనే జరగాలి అన్న ఆశ, ఆతృత ఉంటుంది. అదేవిధంగా మీరు చూడండి, యోసేపుకి దర్శనం వచ్చింది, యోసేపుకి కళ కూడా వచ్చింది. అర్థమవుతుందా? యోసేపుకి దర్శనం వచ్చింది, కళ వచ్చింది. వెంటనే ఎవరెవరికి చెప్పాడు చెప్పొచ్చుగా. వాళ్ళ అమ్మని పిలిచాడు, చెప్పాడు. వాళ్ళ నాన్న పిలిచాడు, చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నదమ్ముల్ని పిలిచాడు, చెప్పాడు. అవునా కదా? ఒకసారి గమనించండి. వచ్చిందా కళ, వచ్చిందా వెంటనే చెప్పేశాడు. మన పరిస్థితులు కూడా అట్లాగే ఉంటాయి. ఎవరైనా ఒక విషయం ఏదైనా చెప్పారనుకోండి, ఇక లోపల ఉండదు. అవునా కదా? లోపల పొరపాటు కూడా ఉండదు. ఎంత ఆత్రమో ఆగనే ఆగదు. ఒక రోజు ఆగొచ్చుగా అంటే ఆగదు, 4 రోజులు ఆగొచ్చుగా ఆగదు. వెంటనే కక్కేయాలా, వెంటనే చెప్పేసేయాలా, ఎవరికొకరు చెప్పేసేయాలా. అది ఇంకా ఆలోచన చేసేది ఏమీ లే. అర్థమవుతుందా? వెంటనే. ఇంకా మీరు అర్థం చేసుకుంటే ఈ రోజుల్లో మీరు గమనించండి, వాట్సాప్లో వచ్చాయి కానీ, లేదా ఫేస్బుక్లో వచ్చాయి కానీ, లేదా ట్విట్టరు, లేదా ఇన్స్టాగ్రామ్లో వచ్చాయి. వాడెవడో ఏదో పెడతాడు, ప్లీజ్ షేర్ అంటాడు. అది షేర్ చేయాల్సిందా, షేర్ చేయకూడదా, ఏం ఆలోచనలే.
మొత్తం మీద కొట్టడమే, షేర్ చేయడమే. అవునా కదా? దీని ద్వారా మంచి జరుగుద్దా? దీని ద్వారా చెడు జరుగుద్దా? దీని ద్వారా మేలు జరుగుద్దా? దీని ద్వారా ఏమంటే కీడు జరుగుద్దా? ఏం ఆలోచనలే, షేర్ చేయమన్నారు కాబట్టి షేర్ చేయడమే. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నారు. ఆ రోజున కూడా మీరు చూడండి, యోసేపు చూడండి, వీళ్ళు వెంటనే చెప్పేస్తా ఉన్నాడు. వీళ్ళు వెంటనే ఇక ఏం ఆలోచన చేయాల. అన్నలారా నేను ఒక కలగన్నా, అన్నలారా ఇదిగో అని చెప్పడం మనం గమనించగలుగుతా ఉన్నాం. అయితే ఆ రేంజ్లోనికి వచ్చేదానికి, ఆ స్థితిలోనికి వచ్చేదానికి ఏమండి అతన్ని దేవుడు ఏమండి చెరసాలలో ఉన్నప్పుడంట పరిశోధించాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెరసాల్లో ఉన్నాడు, అప్పటికే అక్కడ పరిశోధించాడంట. పరిశోధించేసాడంట దేవుడు. ఏం పరిశోధించాడు? ఆయనలో ఏం తప్పు ఉంది, ఏమి నేరం ఉంది, ఏం ఘోరం ఉంది? యోసేపు జీవితాన్ని గురించి ఎవరైనా ఎప్పుడైనా తప్పుగా మాట్లాడగలరా? ఎవరైనా చెప్పగలరా? యోసేపులు ఈ పొరపాటు ఉంది, ఈ తప్పు ఉందని ఎవరైనా చెప్పగలరా? మామూలు ఎవరు చెప్పరు, చెప్పలేరు కూడా. యోసేపు అంత పరిశుద్ధుడు చెప్పండి, ఇంకెవరు లేరండి. అతడు తన దేవుని ఎడల భయము భక్తి కలిగిన వాడై ఎంత దేవునికి విరోధంగా పాపము చేసి ఎంత నేను ఎలా ఒడిగట్టుకునేను అన్న వ్యక్తి అండి. పాపం చేసేదానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా పాపం చేయని వ్యక్తి అండి అని అందరూ చెప్తానే ఉంటారు. అయితే మనం చూసినట్లుగా దేవుడు చూడడంలే, అర్థమవుతుందే? మనం ఆలోచన చేసినట్టుగా దేవుడు ఆలోచన చేయడంలే. ఆయనలో ఉన్న ఏమంటే ఏమాత్రం చిన్న దుర్గుణం కూడా దేవుడు బయటికి తీసుకొస్తా ఉన్నా. నేను నిన్ను పరిశోధన చేస్తా ఉన్నా. చెరసాల్లో ఉన్నాడు, చెరసాల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన్ని పరిశోధిస్తా ఉన్నాడంట. మరి ఏ విషయం ప్రభువా నువ్వు ఆయన్ని శుద్ధీకరించాలనుకున్నావు? ఏ విషయం ప్రభువా ఆయన శుద్ధీకరిస్తా ఉన్నావు అని మనం అనగలిగితే ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి మనం అడగగలిగితే దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది వాస్తవం. ఆయన 3 మెరుకుల మధ్య వేలాడి ఆఖరి రక్తబొట్టును కూడా కార్చింది వాస్తవం. ఆయన మరణించింది వాస్తవం. ఆయన తిరిగి లేచింది వాస్తవం. ఆయన మరలా తిరిగి రాబోతున్నది కూడా వాస్తవం. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? అయితే దేవుడు నీ పట్ల, నా పట్ల, నీలో లేదా నాలో కోరుకునేది తెలిసిన శుద్ధీకరణ, గొప్ప శుద్ధీకరణ కోరుకుంటాడు. మనుషులు చూసినట్లుగా దేవుడు చూడడం, నీవు చూసినట్లుగా దేవుడు చూడడం. అర్థమవుతుందా? ఓ చిన్న దుర్గుణం కూడా ఉండకూడదని దేవుడు చూస్తూ ఉంటాడు, చిన్నది కూడా. అందుకనే ఎఫెసీ పత్రిక తీయండి, 5వ అధ్యాయం తీయండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆ మాట గమనించండి. అక్కడ కలంకమైనను ముడత అయినను మరి అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘము గాను ఎవరి ఎదుట? ఆయన ఎదుట. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ప్రియమైన వాళ్ళలో ఒక రోజున యేసయ్య ఎదుట నిలవబడవలసిన వారం. ఎలా తెలుసునా? మహిమ కలిగిన సంఘంగా, పరిశుద్ధమైన సంఘంగా నిలవబడగలిగిన వారం. మనలో ఆయన ఇంకెంత పవిత్రత కోరుకుంటాడు, ఇంకెంత పరిశుద్ధత కోరుకుంటాడు. యోసేపులో దేవుడు అదే చూస్తూ ఉన్నాడు. ఎవరికి కనిపించదు ఆయనలో ఉన్న ఏమంటే పొరపాటు కలిగిన జీవితం, తప్పు కలిగిన జీవితం ఆయనలో ఎవరికి కనిపించదు. ఎలా ఎంతగా మనం చదివినా కనిపించదు. అయితే దేవుడు ప్రియమైన వాళ్ళరా స్పష్టంగా కోరుకుంటా ఉన్నాడు. ఇదిగో నువ్వు చెరసాల్లో ఉన్నావు, ఇక్కడ నీకు భద్రమైన కాపుదల ఉంది. ఇక్కడ ఎందుకో నీకు కాపుదల దయచేసి నడిపిస్తున్నాను తెలిసినా ఇంకా నీలో శుద్ధీకరణ నేను కోరుకుంటా ఉన్నాను.
ఇంకా నేను నీలో పరిశుద్ధత కోరుకుంటా ఉన్నాను. నువ్వు పరిశుద్ధుడివే, పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తివే. పాపం అంటే నీకు అసహ్యం, పాపం అంటే రోత జీవితం, పాపం అంటే నీకు ఏమాత్రం గిట్టదు. అయినా సరే ఇంకా నీ లోపల నేను పరిశుద్ధత కోరుకుంటా ఉన్నాను అంటాడు. ఇప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళరా, వాస్తవంగా శుద్ధీకరణ కావాల్సింది, పరిశుద్ధత కావాల్సింది ఎవరికి? పోతీపర్ భార్యకి. అవునా కదా? పోతీపర్ ఏం చేశాడు? భార్య మాట విన్నాడు. ఆ మనిషి ఏం చేసింది? లేని దాన్ని ఉన్నట్లుగా మొత్తం మీద సృష్టించింది. లేని దాన్ని ఉన్నట్లుగా సృష్టించింది. అది ఈయన విన్నాడు. అరే, ఇంతకాలం నుంచి మన దగ్గర ఉన్నాడు కదా, ఇంతకాలం నుంచి ఇక్కడే ఉన్నాడు కదా, ఇంతకాలం నా ఇంట్లోనే పడి ఉన్నాడు, నేను పెట్టింది తిన్నా, నేను ఇచ్చింది కట్టుకున్నాడే, కనీసం ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా లెక్కలను చూపించాడే అని ఆలోచన చేసి ఇది నిజమా కాదా అన్న ఆ పరిస్థితి ఏమైనా అతను చూడగలిగాడా? చెప్పిందో లేదో, భార్య చెప్పిందో లేదో, మొత్తం మీద తీసుకుని జైలు పడేశాడు. నిజంగా వాస్తవంగా శుద్ధీకరణ కావాల్సింది భార్యాభర్తలు ఇద్దరికీ. అయితే దేవుడు అంటాడు, వాళ్ళతో నీకెందుకురా, నేను నీలో కోరుకుంటా ఉన్నా. వాళ్ళు ఎవరు తెలుసునా? వాళ్ళు రాబోయే రోజుల్లో నీ కాళ్ళ కింద ఉంటారా. ఆ భార్యాభర్తలే ఎవరైతే నీ మీద నేరం మోపారో, ఎవరైతే నేను జైల్లో పడేశారో, ఒక రోజున వాళ్ళ చేతులైతే నీకు దండం పెట్టే స్థితిలో నేను తీసుకెళ్ళాలనుకుంటా ఉన్నా. వాళ్ళ గురించి నీకు అనవసరం, నీలో నాకు కావాలి. అందుకని దేవుడు చూడండి అక్కడ పెట్టి పరిశోధిస్తా ఉండట. ఒకసారి గమనించండి, పరిశుద్ధత లేని వాళ్ళకి పరిశుద్ధత కావాలా, పరిశుద్ధత ఉన్న వాళ్ళకి పరిశుద్ధత కావాలా? తెరవండి. మీరు ఇంట్లో పాత్రలు చూడండి, కావాలంటే కడిగినయే కడుగుతూ ఉంటారా, కడగనివి కడుగుతుంటారా? నోరు తెరవండి. కడగనివి అపవిత్రంగా ఉన్న వాటిని కడుగుతూ ఉంటారు. ఒకవేళ ఆడబెట్టావు, మరలా తీసావు, మరలా దూవావు, మరలా కడిగావు, మరలా ఆడబెట్టావు, మరలా తీసావు, మరలా ఆడబెట్టావు. అది చూశారనుకో, ఎవరైనా ఇంట్లో వాళ్ళు చూశారనుకో ఏమనుకుంటారు? నిన్ను ఏమనుకుంటా? మెంటల్ అనుకోరా? ఏందిరా ఈ మనిషికి మెంటల్ లాగా ఉంది, తిన్న ఏదన్నా గడిగితే పర్లేదు, బాగున్నాయి శుభ్రంగా ఉన్నాయి గడుగుతా ఉంది ఏంటి అనుకోరా? మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, పరిశుద్ధంగా బ్రతుకుతున్న వ్యక్తినే ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధ కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మీరు గమనించండి, ప్రకటన పుస్తకంలో కూడా ఉన్న మాట ఏం తెలిసిన? పరిశుద్ధుడు, చెప్పండి గట్టిగా, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగా ఉండాలి. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధిగా ఉండగలగాలి. ఆ స్థితిని ప్రభు కోరుకుంటా ఉంటాడు. అందుకనే అక్కడ ఉంచి దేవుడు పరిశోధిస్తా ఉంట. ఏ విషయము అని మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, చూద్దామా? ఆదికాండం 37:5 చూడండి. ఆదికాండం 37:5. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. 9వ వచనం కూడా చూడండి. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడనని. ఈ 2 వాక్యాలు మీరు గమనించండి. యోసేపుల్లో ఉన్న ఉండకూడని స్వభావం ఏం తెలిసినా అటువంటి నేను ఏమంటున్నాడు? గట్టిగా చెప్పండి. నేను అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి అది నచ్చడంలే. అర్థమవుతుందే? అంటే మిగతా వాళ్ళందరూ ఎర్రోళ్ళు, మిగతా వాళ్ళందరూ ఎదవులు, వీడు అక్కడే పెద్ద భక్తుడేనా? దేవుని ఉద్దేశం, నా ఉద్దేశం కదా నేను చెప్పేది, దేవుని ఉద్దేశం. నేను కలగన్నా
కొంతమంది చూడండి, మాట్లాడే ప్రతి మాటకి ముందే ఉంటుంది. గట్టిగా చెప్పొచ్చు కదా, దాన్ని ఏమంటారు చెప్పొచ్చుగా. ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసా మీకు? ఆర్ఆర్కే మూర్తి గారు ఒక రోజున సభలు పెట్టారు. ఆ ప్రాంతంలో సభలు పెట్టారు. సభలు పెట్టి ప్రసంగం చేస్తా గర్వంగా ప్రవర్తించమాకండి, అహంకారంగా ఉండమాకండి అని ప్రసంగం చేసి చివరిలో గర్వం అంటే అర్థమైందా మీకు, అహంకారం అంటే అర్థమైందా మీకు అన్నాడట. అర్థం కాకపోతే రేపు పొద్దున్నే పలానా లాడ్జికి రండి, నేను అక్కడే ఉంటా, నేను మీకు చూపిస్తా అన్నాడంట. పలానా లాడ్జికి రండి, అక్కడ నేను ఉంటాను, మీకు చూపిస్తాను అన్నాడంట. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, తిన్నాడు, శుభ్రంగా పడుకున్నాడు. పొద్దున్నే ఆయన లేచి ఆయన కాలకృత్యాలు తీర్చుకుందాం అనుకుని లేచి కూర్చొని బైబిల్ ముందేసుకొని బైబిల్ చదువుకుంటా ఆవుడంట. ఈలోపు బెల్లు మోగిందంట. ఎవరన్నా టిఫిన్ తెచ్చుంటారేమోలని ఆడికి పోయి తలుపు తీస్తే ప్రైలాడ్ పాస్టర్ గారు అన్నాడంట. ప్రైలాడ్ అండి చెప్పండి అనంట. అదేనండి, రాత్రి మీరు ప్రసంగం చేశారు కదా, గర్వం అహంకారం అది ఏంటో మీకు తెలియకపోతే నా దగ్గరికి రండి చూపిస్తానన్నారు కదా, అది చూద్దామని వచ్చాను, ఎట్లా ఉంటుందో చూద్దామని మీరు చూపిస్తామన్నారు కాబట్టి చూద్దామని వచ్చాను అన్నాడంట. సరే అలాగే రా, రూమ్లోకి రా అని రూమ్లోకి తీసుకుపోయి ఆయన బ్రష్ తీసుకొని బ్రష్ మీద పేస్ట్ చేసుకొని లోపలికి పోయి కడుక్కొని వచ్చాడంట. వచ్చిన తర్వాత కనపడిందా గర్వము, కనపడిందా అహంకారము అన్నాడంట. మీరు పేస్ట్ చేసుకుని పోయారండి, మీరు కడుక్కొని వచ్చారండి, నాకు ఎప్పుడు చూపించారండి, నాకు ఎక్కడ కనపడిందండి అన్నాడంట. సరే ఆగు అని మరలా అంత సబ్బు తీసుకొని తవాలు తీసుకొని బాత్రూంలోకి పోయి స్నానం చేసి ఒక 10-15 నిమిషాల తర్వాత మరలా వచ్చి, అబ్బాయి కనపడిందా గర్వము అహంకారం అంటే అన్నాడంట. ఏంటండి, ఏమన్నా ఆట పట్టిస్తున్నారు ఏంటి? ఇందాక కూడా అదే మాట మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. మీరు చూపిస్తే కదా నాకు తెలిసేది. మరి పిచ్చోడా, ఇంకా నీకు అర్థం కాలేదా, ఇంకా నువ్వు చూడలేదా అని అంటే, అర్థంలో ఎవరు కనపడుతున్నారు చెప్పు అన్నాడంట. నేను అన్నాడంట. అదే గర్వం అంటే అన్నాడంట, అదే అహంకారం అంటే అన్నాడంట. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, గర్వం అంటే ఏంటి, అహంకారం అంటే ఏంటి చెప్పండి. అదే నేను. అర్థమవుతుందా? ప్రతిదానికి ముందే ఉంటుంది చెప్పొచ్చుగా. నేను 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 ఏదైనా చెయ్యి. నేను ఊడిసా మందిరాన్ని, నేను బూస్తులిపా, తర్వాత నేను పరిచర్య చేశా, నేను ఏంటిది కడిగా, నేను ఉతికా, నేను ఆరబెట్టా, నేను నేను ప్రతిదానికి నేను 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 అర్థమవుతుందా? చూడండి ప్రియమైన వాళ్ళరా, అది మనకు సంబంధించింది కాదు, అది మన సరుకు కాదు, అది యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గర్వము అహంకారం మంది కాదు, అది మందగానే కాదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను అని అనగలిగినప్పుడు ఇంకా చెప్తాను చూడండి, మీకు అర్థమైంది. నేను అని అనగలిగినప్పుడు నీ మీద ఇంకొకడు ఉండకూడదు, నీకు పై స్థానంలో ఇంకొకడు ఉండకూడదు. ఇప్పుడు నేను ఉన్నానా లేదా? నాకంటే పైన ఉన్నారా లేరా? చెప్పండి గట్టిగా, ఉన్నారా? ఆళ్ళకి పైన వాళ్ళు ఉన్నారా లేరా? ఆళ్ళకి పైన వాళ్ళు ఉన్నారా లేరా? ఏ విషయంలో చూడండి, ఏ విషయంలో చూడండి, అర్థమవుతుందా? నేను అనే పదం ఎవరిది అంటే మనం ఆరాధన చేస్తున్న దేవునిది తప్ప ఇంకొకరిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని మించిన వారు గట్టిగా చెప్పండి లేడు, వండడు, వండబోడు, పొట్టలేదు, పొట్టడు, పొట్టబోడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు నేను నేనే.
నేనే. ఆయన ఎవరితో పోల్చుకోలేక నేనే. మనం అనుకోండి వాళ్ళతో వీళ్ళతో ఇంకొకరితో ఎవరితో పోల్చుకొని చెప్తా ఉంటాం. అయితే ఆయన ఇంకొకరితో పోల్చుకోలేక నేనే. హల్లెలూయా. ఆయనకి మీద ఇంకొకడు లేడు, ఉండబోడు. అది ఆయనదే. నేను అనే మాట ఆయనది తప్ప యేసయ్య తప్ప ఇంకొకటిది కానే కాదు.